ఆ నీటిలో పడిన వ్యక్తి అనుకోకుండా ఒక వ్యక్తి నదిలో పడి కొట్టుకుపోతుంటే అక్కడున్నవాళ్ళు గమనించి ఆ నదిలో చేపలు పట్టడానికి వచ్చేవారిలో ఈత వచ్చిన వారిని కాపాడమని అడిగారు. ఆ చేపలు పట్టేవారిలో ఒకడు గజ ఈతగాడు. కాని ఆ ఈతగాడు నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చూసి ఒక నవ్వు నవ్వి, కంగారు పడకండి, కాసేపు ఆగాక వెళ్తానన్నాడు. ఆ మాటకు అక్కడున్నవాళ్ళు ఆశ్చర్యపోయి, ఒక మనిషి ప్రాణం పోతుంటే నీకు నవ్వులాటగా ఉందా? నీకు కావాలంటే డబ్బులు పడేస్తాం, ముందు వెళ్ళి కాపాడు అనగానే ఆ ఈతగాడు మళ్లీ నవ్వి ఇంకోసారి నదిలోతులో తొంగి చూశాడు. ఈసారి క్షణం ఆలస్యం చేయకుండా దూకేసి ఈ వ్యక్తి జుట్టు పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి అతను తాగిన నీళ్లని కక్కించాడు. మొత్తానికి ఆ వ్యక్తి బ్రతికాడు. డబ్బులిస్తాను అనగానే కాపాడాడు అని భావించి అందరూ ఆ ఈతగాడికి డబ్బులు ఇవ్వబోయారు. అయితే ఆ ఈతగాడు నవ్వి, నాకొద్దు అనగానే మరి ఎందుకు ఆలస్యం చేశావని అడిగితే, ఒక ఈతరాని వ్యక్తి ప్రమాదవశాత్తు నదిలో పడిపోతే ప్రాణభయంతో ఎలాగైనా బయటికి రావాలనే తాపత్రయంతో తమ కాళ్ళు చేతులు చాలా బలంగా ఆడిస్తారు. అలా వాళ్ళు భయంతో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడటానికి వెళ్లిన వారిని కూడా ముంచేస్తారు. కాబట్టి వారు అలసిపోయిన తర్వాత వారి దగ్గరికి వెళ్తే చాలా సులువుగా దొరికేస్తారు. అందుకే నేను ఆలస్యంగా అతని దగ్గరికి వెళ్లానని సమాధానం ఇచ్చాడు. మనకు ఓపిక ఉన్నంత వరకు దేవుని దగ్గర నుండి సహాయం దొరకదు. ఎప్పుడైతే వట్టి చేతులతో ఆయన ముందు మోకరిస్తామో అప్పుడే మనకు ఆయన దగ్గర నుండి సహాయం దొరుకుతుంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కీర్తనలు 46:1.